నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రెండేళ్ల పాలనను దిగ్విజయంగా పూర్తి చేశాం. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నాం. స్పష్టం చేసిన మంత్రి పుల్లారావు. టీడీపీ అబద్ధాల పాలనను ఇకనైనా ఆపాలి. హామీలు నెరవేర్చనందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. డిమాండ్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి. దోమలు వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు చేపట్టండి సూచించిన డిఎంహెచ్ఓ డాక్టర్ టి పద్మజారాణి. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన గుంటూరు నగరాన్ని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సమగ్రంగా అభివృద్ధి చేసి చూపిస్తామని టీడీపీ నేతలు మంత్రి పుల్లారావు, ఎంపీ గల్లా జయదేవులు స్పష్టం చేశారు. బుధవారం ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా నగరపాలక సంస్థ సమగ్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురు మీడియాతో మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి టీడీపీ ప్రజా ప్రభుత్వం అని నిరూపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. చూస్తే బ్రహ్మాండమైనటువంటి కంట్రీలో ది బెస్ట్ సిటీగా దీన్ని తయారు చేసేటువంటి అవకాశం పెండింగ్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి గతంలో కూడా చాలా చేయాల్సి ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం ధరలు వెంటనే ఇంకా డబ్బులు ఇచ్చేసి తర్వాత దీనికి సంబంధించి రివ్యూ స్టార్ట్ చేయమా. అధికారం చేసి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం ఊహించినటువంటి అభివృద్ధి, సంక్షేమం, రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అనుభవం, సమర్థత కానీ క్రెడిబిలిటీ తోటి, ఆయన ఆలోచనలతోటి వేగవంతంగా 2 ఏళ్లలో ఊహించినటువంటి అభివృద్ధి చేశాము. ఫలితాలను కూడా సాధించడం జరిగింది. ఎందుకంటే 24,000 కోట్లు వడ్డీతో రుణమాఫీ, ఈ నెల 3,200 కోట్లు జమ వేస్తే సుమారు 12,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ వేసినట్టు. 2 డ్వాక్రా మాఫీ చేశాం. 1 ఇన్స్టాల్మెంట్ పెట్టుబడి నిధి కింద పెట్టాం. ఈ నెలలో 2వ ఇన్స్టాల్మెంట్ వేయబోతున్నాం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటిది 43,70,000 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. 1,000-1,500. పెద్ద రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చిన దాఖలాలు ఇంతవరకు లేవు 29 రాష్ట్రాల్లో. ఇది చంద్రబాబు గారి యొక్క గొప్పతనం, గర్వకారణం కూడా. ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇవ్వటం అనేటువంటిది. అదేవిధంగా నిరంతర విద్యుత్ ఇస్తున్నాం. దేశంలో 3 రాష్ట్రాల్లో ఇస్తున్నారు. 3 రాష్ట్రాల్లో 1, 2 ఢిల్లీ రాజధాని, 3 రాజస్థాన్. అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవ 2.5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. గతంలో కొన్ని జబ్బులు ఉండే, ఇప్పుడు 100 రకాల జబ్బుల్ని అదనంగా కలిపాం. 13,500 కోట్లు ఇరిగేషన్ ఖర్చు పెట్టాం. ఈరోజు చెరువులు కానీ, పంట కుంటలు కానీ, ఇంకుడు గుంతలు కానీ అన్నీ చేపిస్తున్నాం. దానికి తోడు ఈనాడు 100% మరుగుదొడ్ల లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఎక్కడికక్కడ స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్, ఇవి ప్రతి వార్డుని ఒక స్మార్ట్ వార్డుగా, ప్రతి డివిజన్ని ఒక స్మార్ట్ డివిజన్గా చేయాలని చూస్తున్నాం. కేసులో మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మన సీఎం 3వసారి అయిన తర్వాత, అట్లాగే సెంట్రల్లో ఎన్డీఏ 2 గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయన్నది అందరికీ తెలుస్తూ ఉంది. మెయిన్గా అవినీతి అనేది బాగా తగ్గిపోయిందని కూడా రిపోర్ట్స్ అన్నీ వస్తున్నాయి. సెంట్రల్లో అయినా, స్టేట్లో అయినా ఇంకా కొంచెం పని చేయాల్సి వస్తూ ఉంది. కానీ పెద్ద లార్జ్ స్కేల్ కరప్షన్ అంతా బాగా తగ్గిపోయింది. ఇప్పుడు స్మాల్ స్కేల్ కరప్షన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాము.
అట్లాగే మన తెలుగుదేశం పార్టీ వాల్యూస్ చూస్తే సోషల్ డెవలప్మెంట్, సంక్షేమ, అభివృద్ధి ఈ రెండు ముఖ్యం ముందుకెళ్ళేదానికి. దీంట్లో మన రాష్ట్రంలో 24/7 పవర్ ఒక 3 monthsలోనే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ. అండ్ పవర్ గురించి అవార్డ్స్ ఇచ్చేటప్పుడు ప్రతి అవార్డ్ మన రాష్ట్రంకి వచ్చింది. డెవలప్మెంట్ చూస్తే నేను నిన్న కూడా వేలుపుడి దగ్గరికి వెళ్ళొచ్చాను. డెఫినెట్గా దేర్ వర్ సమ్ కన్సర్న్స్, కానీ తప్పకుండా టైం ప్రకారం, స్కెడ్యూల్ ప్రకారం షిఫ్టింగ్ అంతా మొదలవుతుందని కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ ఇప్పుడు మెయిన్గా గుంటూరులో 2 మెయిన్ ప్రాజెక్ట్స్. ఒకటేమో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అది తొందరలో మొదలవుతుంది. ఇంకొకటేమో వాటర్ సప్లై, ఇంటిగ్రేటెడ్ వాటర్ సప్లై స్కీమ్ ఫాస్ట్గానే జరుగుతూ ఉంది. సో దీంతో ఇంకా మిగతాన్ని మీటింగ్ బట్టి చేస్తాను. అధికారం కోసం టీడీపీ అమలు కాని వాగ్దానాలను మేనిఫెస్టోలో పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచిందని వైసీపీ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు ముస్తఫా ఆరోపించారు. బుధవారం ప్రభుత్వం 2 ఏళ్లు నయవంచన పాలనను నిరసిస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ భారీ ర్యాలీ అరండల్పేట పోలీస్ స్టేషన్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేద ప్రజల జీవన గమనం దౌర్భాగ్యంగా మారిపోయిందని ఆవేదన చెందారు. ఈ నిరసన కార్యక్రమంలో నగర అధ్యక్షులు అప్పిరెడ్డి, పలువురు వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన ఏ విధంగా అబద్ధాలు చెప్తే మనం గెలుస్తామని చెప్పే ఉద్దేశంతో అన్ని రకాల అబద్ధాలు చెప్పి మరి గెలవడం జరిగింది. మరి గెలిచిన తర్వాత మరి ఆయన చెప్పిన మాట వాగ్దానం నెరవేర్చాలా వద్దా అనేది మనం వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన జగన్మోహన్ గారు దాని గురించి అడుగుతుంటే ఆయన ఏదేదో అంటుంటారు. కానీ వాళ్ళ పరిస్థితి ప్రజలు ఏమంటున్నారు, ఏం జరుగుతుంది, ఏమవుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఎన్నో వాగ్దానం చేశారు. ఇటు ముస్లింస్లకి, ఇటు తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అంటే రైతులకి, రైతు కూలీలకి, అందరికి కూడా టోటల్గా అందరికి చెప్పి మరి ఇవాళ ఏ ఒక్క కూడా జరపకుండా ఎంతసేపటికి ఆ రాజధాని చుట్టూ తిరుగుతుంది తప్ప జీవితం మొత్తం ఇంకా వేరేది ఏం లేదు. కాబట్టి ఏంటంటే ఇక ఏం చేయాలో అర్థం కాక వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించి కనీసం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు అందరూ కూడా రావడం జరిగింది. ఇకనైనా మన చంద్రబాబు నాయుడు గారు అయ్యా మీరు ఏమేమి వాగ్దానాలు చెప్పారో చేశారో ఆ వాగ్దానం నెరవేర్చాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేమందరూ కోరుతున్నాం అనమాట. అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. ఎన్నికల ప్రణాళికలో పెట్టినటువంటి ఏ అంశాన్ని కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయాలనే ఆలోచన సైతం కూడా చేయలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రణాళికలో ఒక పక్కన పెట్టినా మరో పక్క ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో ఆర్భాటంగా చేసినటువంటి 5 సంతకాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కొనారిల్లుతుందని చెప్పడానికి కూడా మేము సిగ్గుపడతా ఉన్నాం. సహజంగా ముఖ్యమంత్రిగా తొలి సంతకాలు చేస్తే ఆ సంతకాలు ఆ రోజు నుంచే అమల్లోకి వస్తూ ఉంటాయి సహజంగా. కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి 5 సంతకాలు కూడా ఈ రోజు వరకు కూడా అమలు కానటువంటి పరిస్థితులు ఉన్నాయన్న విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. రైతు వాతావరణ మార్పును దృష్టిలో పెట్టుకొని దోమల వ్యాప్తి చెందకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ టి పద్మజారాణి సూచించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నీరు నిల్వ ఉండటం వలన దోమలు అభివృద్ధి చెంది మలేరియా, డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నదని ఆమె అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం అందిస్తున్న నివారణ మందులను ఉపయోగించుకోవాలని కోరారు.
జ్వరాలపై అవగాహన కలిగించేందుకు గ్రామాలలో సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా పద్మజ రాణి వెల్లడించారు. వీటి ద్వారా వచ్చే వ్యాధులు కానీ ఈ వ్యాధులు ప్రబలి వ్యాపించడానికి అనుకూలమైన కాలం కాబట్టి మరి మా సిబ్బందిని మరి అవేర్నెస్ ద్వారా చేసే మరి వ్యాధిని ఎల్లీగా గుర్తించి కూడా డాక్టర్ చూసే విషయం కాబట్టి ప్రజల్లో దాని గురించి అపోహ పడకుండా మరి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర చూపించుకున్నట్టయితే ఆ చిల్డ్రన్ని ప్రెగ్నెంట్ విమెన్ కూడా కవర్ చేస్తామండి. సో దాని పరంగా BMNHO మేడం గారు మొన్న పరిగణించడం జరిగిందండి. అందులో మెయిన్గా ఎండాకాలం అయిన తర్వాత వర్షాకాలంలో వచ్చి సీజనల్ డిసీజెస్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, అందుమూలంగా మనం ఏమేమి ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవాలి, ప్రొటెక్టివ్ మెషర్స్ ఏముంటాయి అనే అంశం మీద ఈ నెలంతా కూడా మనము దీని ఈ అందరికీ సూపర్వైజర్స్ కానీ హెచ్బీలకు కానీ అలానే ఆశా వర్కర్స్కి స్టాఫ్ అందరికీ కూడా మేము ట్రైనింగ్ లాగిచ్చి వాళ్ళకి పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేసి ఇప్పుడు కొత్తగా ఈ వర్షాకాలం ఈ సీజన్లో మొదలయ్యే వ్యాధులన్నింటినీ కూడా అరికట్టడానికి స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం జరుగుతుందండి. అలానే మనం ఈ మలేరియా జ్వరాలు దానివల్ల మనం హౌస్ టు హౌస్ సర్వే చేసి ఆ లార్వే సర్వేని చేసి ఎక్కడెక్కడ లార్వేలు పూలింగ్ అవుతున్నాయి, తర్వాత దానికి మనం తీసుకోవాల్సిన యాంటీ లార్వల్ మెజర్స్ ఏంటి, అలానే మనము ఈ వారికి యాంటీ మలేరియా ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి, తర్వాత ప్రతి ఒక్క పిహెచ్సిలో కానీ సబ్ సెంటర్ లెవెల్లో కూడా ANMs, MPH మేల్ ఫీమేల్స్ వాళ్ళందరూ కూడా ఈ యాంటీ లార్వాస్ కానీ పేషెంట్స్కి హౌస్ టు హౌస్ సర్వే చేసి అందరి దగ్గర కూడా ప్యాసివ్ సర్వేలెన్స్, యాక్టివ్ సర్వేలెన్స్ చేసుకుంటూ ఈ మలేరియా నిర్మూలనకి అందరూ కూడా గట్టిగా కృషి చేయాలని కోరుకుంటున్నాము. అలానే పబ్లిక్లో ఈ వర్షపు నీళ్లు నిలబడి తర్వాత లార్వే గ్రోత్ అవ్వకుండా అలాంటివన్నీ కూడా మనము ఈ సర్వేలో ఒక భాగంగా చేసుకొని తర్వాత ఈ ఫీవర్ కేసెస్ ఎక్కడున్నా కూడా యాంటీ లార్వల్ ట్రీట్మెంట్ ఇస్తూ ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ దీనికి గాను IEC మెటీరియల్ కానీ తర్వాత పాంప్లెట్స్ అవన్నీ కూడా మేము పబ్లిక్లో DPO వాళ్ళ కోఆపరేషన్తో శానిటేషన్ మెయిన్గా తీసుకొని శానిటేషన్ ఇంప్రూవ్ చేస్తూ అట్లానే మేము కూడా ఈ ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రే కానీ యాంటీ లార్వల్ స్ప్రేలు కానీ చేసుకుంటూ మలేరియా నిర్మూలించడానికి అన్ని విధాలుగా కృషి చేయాలని కోరుకుంటూ ఈ నెలంతా కూడా మనము ఈ యాంటీ మలేరియా మంత్ కింద తీసుకొని దీన్ని మలేరియాని అరికట్టడానికి చూడాలి. అలానే నెక్స్ట్ మంత్ జూలై కూడా మనకి యాంటీ డెంగ్యూ మంత్గా పరిగణించబడింది. సో అక్కడ కూడా మనం అన్ని మెజర్స్ తీసుకుంటూ ఈ నవంబర్ వరకు కూడా ఈ చలికాలం కానీ తర్వాత వర్షాకాలంలో వచ్చే ఫీవర్స్ని అన్నిటినీ కూడా మనము నిర్మూలించడానికి చూడడానికి మా DMO గారు అలాగే మనకి జోనల్ మలేరియా ఆఫీసర్ గారు వీరందరూ కూడా వీరి సహాయంతో మనము పెరిఫరీలో కూడా అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి MPHS కానీ ల్యాబ్ టెక్నీషియన్కి మళ్ళీ స్పెషల్ ట్రైనింగ్ లాగిచ్చి ఈ 4 months కూడా మనము ఈ ఫీవర్స్ నుంచి బారి నుంచి తప్పించడానికి కృషి చేస్తాము. అలానే మెయిన్గా ఇప్పుడు మనకి MID ప్రోగ్రామ్ కూడా 3rd round జరుగుతుందండి. ఈ 3rd roundలో కూడా మనం లెఫ్ట్ అవుట్ చిల్డ్రన్ని అందరినీ గ్యాదర్ చేసుకొని యాక్షన్ ప్లాన్ తీసుకొని DIO గారు ఈ 3rd round కూడా సక్సెస్ఫుల్గా చేయడానికి మేము అన్ని విధాలుగా ప్రోగ్రామ్ సెటప్ చేసుకొని యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరిగింది. QTV న్యూస్లో ఇప్పటికే విరామం.